బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మనం రంజాన్లో ఉపవాసాలను పాటిస్తూ ఉన్నాం. ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే తఖ్వా, భయభక్తులను సృజించటం, సాత్వికతను, భక్తి పరాయణతను, మంచితనాన్ని, సదాచార సంపన్నతను మనం ఉనికి పుచ్చుకోవటం. ఇది అసలు ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశం. దివ్య ఖురాన్లోని ఆలి ఇమ్రాన్ సూరాలో 2 ఆయతులండి. ఆయత్ నంబర్ 133, ఆయత్ నంబర్ 134. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వసారిబు ఇలా మగ్ఫిరతిం మిర్ రబ్బికుం వ జన్నతున్ అర్జుహస్ సమావాతి వల్ అర్జ్ ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్. మీరు మీ ప్రభు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు త్వరపడండి. ఆ స్వర్గం భూమ్యాకాశాలంత విశాలమైనది. అది భక్తిపరుల కోసం సిద్ధం చేయబడింది. మరి ఆ భక్తిపరుల యొక్క లక్షణాలు ఏంటండి? అల్లజీన యున్ఫిఖూన ఫిస్సర్రాయి వజ్జర్రాయి. వారు కలిమిలోనూ లేమిలోనూ దైవ మార్గంలో ఖర్చు పెడతారు. అంతేకాదు, వల్ కాజిమీనల్ గైస్. వారు కోపాన్ని దిగమ్రింగుతారు. వలాఫీనా అనిన్నాస్. వారు ప్రజల తప్పులను మన్నిస్తారు. వల్లాహు యుహిబ్బుల్ ముహసినీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడేది, ప్రేమించేది ఇలాంటి సదాచార సంపన్నులని. ఈ మంచి గుణాలు, ఈ సద్గుణాలు, ఈ పరోపకార బుద్ధి మనలో అలవడాలి అంటారు. మనం ఉపవాసాల యొక్క అసలు ఉద్దేశాన్ని మనం పూర్తిగా గ్రహించి ఆకళింపు చేసుకోవాలి. ఈ మంచి గుణాలు గనక మనలో అలవడకపోతే మనం రోజా యొక్క ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని చెప్పి దువా చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.